H80. సో -3 sin H80. సో దీనికి ఫస్ట్ సపరేట్ చేసి రాసుకోవాల్సి ఉంటుంది. ఏం రాస్తారు? లాప్లాస్ ఆఫ్ e⁻t తర్వాత ప్లస్ లాప్లాస్ ఆఫ్ t⁻4 ప్లస్ 3 లాప్లాస్ ఆఫ్ sin 4t -3 లాప్లాస్ ఆఫ్ sin H80. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్ మీకు తెలుసు. లాప్లాస్ ఆఫ్ e⁻t అంటే ఏమి? 1/s−1. ఎందుకంటే e⁻−80 అంటే లాప్లాస్ ఆఫ్ s ప్లస్ ఏ కాబట్టి ఎస్ ప్లస్ 1 ప్లస్ లాప్లాస్ ఆఫ్ t⁻4 అంటే ఏమో 4 ఫ్యాక్టోరియల్ బై n t⁻n అంటే n ఫ్యాక్టోరియల్ బై s⁻n+1 ప్లస్ 3 ఇంటూ లాప్లాస్ ఆఫ్ sin 40 అంటే ఏమి? sin 40 అంటే 4/s² ప్లస్ 4² -3 లాప్లాస్ ఆఫ్ sin H80 అంటే a/s² మైనస్ a². సో దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 1/s+1 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 6 24 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఈ ఒక్కటి చెప్తున్న ఆన్సర్స్, ఎందుకంటే మళ్ళీ ఎలా రాయాలి మిగతా ఆన్సర్స్ చెప్పను, డైరెక్ట్గా నేను చెప్పాను క్లాస్లో నోట్స్ పంపిస్తాను. మీకు గూగుల్ క్లాసుల్లో నోట్స్ కూడా పంపించానమ్మా, చూడండి. 12/s² ప్లస్ 60 -3a/s² మైనస్ a². అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ ఏంటి? ఫైండ్ లాప్లాస్ ఆఫ్ f(t) if f(t) cos t minus sin t whole square. ఫస్ట్ సెకండ్ దానికి cos t minus sin t whole square అంటే లాప్లాస్ ఆఫ్ cos t minus sin t whole square. ఫస్ట్ cos t minus sin t whole square ఏమవుతుందో చూడాలి. ఏమవుతుంది? cos t minus sin t అంటే a minus b whole square. చెప్తారు ఎవరైనా a minus b whole square అంటే? ఎస్, త్వరగా చెప్పాలి. cos t minus sin t whole square. కంపల్సరీ మీరు రాయాలి అమ్మా, ఇది నీట్గా. cos square t cos square t plus plus sin sin square t square t minus minus sin t cos t. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది 1 కదా, 1 sin square t అంటే -2 sin a cos a అంటే sin 2t. సబ్స్టిట్యూట్ లాప్లాస్ ఆఫ్ cos t మైనస్ sin, జాగ్రత్తగా వినండి, మళ్ళీ సెకండ్ టైం చెప్తున్నా, వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన పేపర్స్లోని ప్రాబ్లమ్స్. ఇస్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్, దీనికి మనం ఇచ్చింది 1 మైనస్ sin 2t అంటే దీనికి మనము లాప్లాస్ ఆఫ్ 1 మైనస్ లాప్లాస్ ఆఫ్ sin 2t. సో లాప్లాస్ ఆఫ్ 1 అంటే ఏంటి మనకు? 1/s మైనస్ లాప్లాస్ ఆఫ్ sin 2t అంటే 2/s² ప్లస్ 2². సో ఆన్సర్ ఏమవుతుంది? 1/s మైనస్ 2/s² ప్లస్ 4. ఓకే, సో దీన్ని మనం ఏం రాయాల్సిందా? సింప్లిఫై చేయాలంటే s² ప్లస్ 4 మైనస్ 2s/s ఇంటూ s² ప్లస్ 4. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ఏంటమ్మా? 5e⁻2t minus 3. ఇది 2 టైమ్స్ వచ్చింది. లాప్లాస్ వింటున్నారు కదా, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లాప్లాస్ 5 ఇది 2 టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ ఇట్లా 5e⁻2t minus 3. 5e⁻2t మేడం కొంచెం -3 హోల్ స్క్వేర్. సో ఏంటిది? ఏ మైనస్ ఫస్ట్ దాన్ని మనము సింప్లిఫై చేసుకోవాలి. 5e⁻2t minus 3 హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సెక్షన్ ప్రకారం ఇదిగా సేమ్ పైన ఎలా రాసుకున్నామో అలా రాసుకోవాలి. ఏమవుతుంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం రాస్తున్నా 25e⁻2t హోల్ స్క్వేర్ అయినా ప్లస్ 3² మైనస్ 2 ఇంటూ 5e⁻2t ఇంటూ 3 అంటే ఏమవుతుంది? 25e⁻4t ప్లస్ 9 మైనస్ 10 10 30 30e⁻2t. ఎవరికైనా డౌట్ ఉందా రాసుకోవడంలో? డైరెక్ట్గా ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేయాలంతే. సో లాప్లాస్ ఆఫ్
5e⁻2t మైనస్ ది హోల్ స్క్వేర్. చిన్న సెకండ్కి ఆ రోజే చెప్పాను రాయమని. మేడం ఆన్సర్స్ తెలియదు మేడం, మా దగ్గర లేవన్నాడు, అందుకని చెప్తున్నాం మీకు ఇప్పుడు. సో ఏమవుతుంది, లాప్లాస్ ఆఫ్ 25e⁻4t ప్లస్ 9 మైనస్ 30e⁻2t. సో ఇప్పుడు ఏం రాసుకోవాలమ్మా, 25 బయటికి రాసుకోవాలి. లాప్లాస్ ఆఫ్ e⁻4t సపరేట్ తీసుకోవాలి ఫస్ట్. ప్లస్ 9 బయటకు రాసుకుంటే లాప్లాస్ ఆఫ్ 1 మైనస్ 30 బయటకు రాసుకుంటే లాప్లాస్ ఆఫ్ e⁻2t. సో లాప్లాస్ ఆఫ్ 40 అంటే ఇందాక చెప్పిన ప్రకారం 25 లాప్లాస్ ఆఫ్ 40 అంటే 1/s మైనస్ 4 ప్లస్ 9 ఇంటూ లాప్లాస్ ఆఫ్ 1 అంటే 1/s మైనస్ 30 ఇంటూ లాప్లాస్ ఆఫ్ e⁻2t అంటే 1/s మైనస్ 2. సో 25/s మైనస్ 4 ప్లస్ 9/s మైనస్ 30/s మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేయాలంటే చేయండి, లేకపోతే అలానే పెట్టండి, మార్క్స్ అయితే పడతాయి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఈ 3 వరకు డైరెక్ట్గా చేసేది. ఇది చూడండి అమ్మా, లాప్లాస్ ఆఫ్ ఇది 2 టైమ్స్ వచ్చిందమ్మా, 4 300 2 టైమ్స్ వచ్చింది 4 మార్క్స్కి. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ f(t). ఇది f(t) 4, ఇది మనము డెఫినేషన్ ప్రకారం చేయాలి. ఓకే, 4 0 to 1 t⁻4. సో ఫైండ్ f(t), లాప్లాస్ ఆఫ్ f(t). సో f(t) ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, 4 ఇప్పుడు 0కి 1కి మధ్యలో, ఇంకోటి 3 t>1. సో ఇది మాత్రం 2 టైమ్స్ వచ్చింది, జాగ్రత్తగా వినండి. ఇది చేయడానికి మనకు ఫస్ట్ డెఫినేషన్ తెలియాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏం చెప్పండి, లాప్లాస్ ఆఫ్ f(t) ఇస్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ e⁻st f(t). అంతేనా, అదేనా? సో లాప్లాస్ ఆఫ్ f(t). సో మనకి ఇక్కడ 0 to ఇన్ఫినిటీ అంటే 0 to 1, 1 to ఇన్ఫినిటీ అంటే రైట్ సైడ్, ఇది వచ్చేసి 0 to 1, అవునా? ఇంకా 1 కంటే పెద్దగా ఉందంటే 1 to ఇన్ఫినిటీ అని అర్థం. అంటే మీ ఇంటెగ్రల్ 0 to 1 e⁻st f(t) dt ప్లస్ ఇంటగ్రల్ 1 to ఇన్ఫినిటీ e⁻st f(t) dt. ఓకేనా? సో ఇప్పుడు 0 to 1 అంటే f(t) వాల్యూ ఏముందమ్మా, f(t) వాల్యూ ఏముంది చెప్పాలి. 0 to 1కి f(t) వాల్యూ ఏముంది అక్కడ చూసి చెప్పండి. 0కి 1కి ఉన్నప్పుడు ఈ టీ వాల్యూ f(4) ఉంది. వెరీ గుడ్, 4 ఇంటూ dt ప్లస్ ఇంటగ్రల్ 1 to ఇన్ఫినిటీ. 1 కంటే పెద్దగా ఉంటే f(t) వాల్యూ ఏముంది, 1 కంటే పెద్దగా ఉంటే టీ వాల్యూ 3 ఉంది. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం రాసుకున్నాము, జాగ్రత్తగా వినండి, కంపల్సరీ దీని నుంచి ఒకటి వస్తుంది, ఈ టైప్ నుంచి. సో 4 ఇంటగ్రల్ e⁻st అంటే ఏమి, e⁻st/-s. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి 0 to 1 అవధికి మనం ఎగువ దిగువ సబ్స్టిట్యూట్ ప్లస్ 3 ఇంటూ సేమ్ ఇది కూడా e⁻st/-s. ఎక్కడి నుంచి ఎక్కడికి, 1 నుండి ఇన్ఫినిటీకి. ఓకేనా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్, ఇది -s, 5కి ఎస్కి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో 4 ఇంటూ e⁻st అంటే e⁻, ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, e⁻st బై మైనస్ st. ఒక నిమిషం, e పవర్ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది t బదులు సబ్స్టిట్యూట్ చేయాలి. t బదులు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 4/-s బయటకు రాసుకున్నాం. ఇక్కడ 4/-s బయటకు రాసుకుంటే ఏమవుతుంది, e⁻1 సబ్స్టిట్యూట్ చేస్తే e⁻-s, అవునా? -e⁻-0 s ఇంటూ 0 అని అర్థం, ఇది s ఇంటూ 1 అని అర్థం. ఎక్కడ ఏమైనా డౌట్ ఉందా? ప్లస్ ఇక్కడ 3/-s పెట్టి రాసుకుంటాను, e⁻-∞ ఇది మైనస్ e⁻-s(1), ఇది -s∞, ఇదేనా?
ఏమైనా డౌట్ ఉందా? ఇంటిగ్రేషన్ కనుక్కునే దాంట్లో ఎంత ఏదైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో 4/-4/s ఈ పవర్ మైనస్ ఎస్ ఈ పవర్ మైనస్ 0 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. ఈ పవర్ 0 అంటే 1 అంటే -3/s ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్. ఓకేనా? సో దీని నుంచి ఏమవుతుందమ్మా? ఈ పవర్ మైనస్ ఎస్ కామన్ తీసామనుకోండి, ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ ఎస్ కామన్ తీస్తే ఇక్కడ -4/s, ఇక్కడ +3/s ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఎన్ని ఉంటుంది? +4/s అంటే ఏమవుతుంది దీని నుంచి? సో సేమ్ ఎస్ కాబట్టి -4 + 3 అంటే -e⁻⁻s/3 +4/s. ఇది ఆన్సర్. జస్ట్ ఇంటిగ్రేషన్ చేయడమే. దీనికి మాత్రం డెఫినేషన్ ఒకటి గుర్తుండాలి. సో దీని నుంచి ఓకే. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు 5th క్వశ్చన్ సేమ్ ఇలానే చేయాలి, ఏం లేదు. 6th క్వశ్చన్ వచ్చేసి 3 టైమ్స్ చేయాలి, డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో 5th క్వశ్చన్ ఏమి? సేమ్ కనుక్కునేదే. అయితే sin t 0 to π ఉంటే పై కంటే పెద్దగా ఉంటే 0. ఓకేనా? రైట్. పాయింట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఇవి మాత్రం తప్పకుండా నోట్స్ రాసుకోవాలి. ఇంతవరకు మీరు రాసుకున్నారో లేదో నాకు తెలియదు. నోట్స్ రాసి ఫోటో తీసి నాకు అప్లోడ్ చేయండి గూగుల్ క్లాస్లో. సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు sin t when 0 t less than π, 0 when t greater than π. సో ఇక్కడ మనకు సేమ్ డెఫినేషన్ అంతా సేమ్. ఏం డెఫినేషను? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు ఏంటి డెఫినేషన్? 0 to ∞ e⁻⁻st ఎఫ్ ఆఫ్ టీ dt. సో ఇక్కడ ఎన్ని భాగాలు చేయాలి? 2 భాగాలు చేయాలి. అవునా? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని భాగాలు ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి చెప్తారు ఎవరన్నా? త్వరగా ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి చెప్పాలా? 0 to ఉన్నావా లేదా? నా వాయిస్ పడుతుందా లేదా? 0 to π. వెరీ గుడ్. పై e⁻⁻st ఎఫ్ ఆఫ్ టీ dt ప్లస్ ఇంటగ్రల్ π to ∞ e⁻⁻st ఎఫ్ ఆఫ్ టీ dt. ఇప్పుడు చూడమ్మా, 0 to π అంటే మనకి ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏంటి? 0 to π అయితే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏంటి చెప్పండి? 0 to π sin t dt ప్లస్ π to ∞ అంటే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏంటి? 0. వెరీ గుడ్. జాగ్రత్తగా వినండి. ఎక్కడైనా అర్థం కాకపోతే ఇమ్మీడియట్గా అడగండి. అసైన్మెంట్ అయితే రాయాలి, అప్లోడ్ చేయాలి. సో ఇదైతే 0 అయిపోతుంది. ఈ టర్మ్ అంట కదా, ఈ టర్మ్ అంట 0. సో మిగిలింది ఈ టర్మ్. ఇది 0 to π e⁻⁻st sin t dt. సో e⁻⁻st sin t dt అంటే యూవీ మెథడ్. అవునా? సో యూవీ మెథడ్ ఏమైనా గుర్తుంది ఎవరికైనా? సో దీనికి ఈ పవర్ ఎవరికైనా ఈ ఫార్ములా గుర్తుందమ్మా? e⁻α సమ్ i ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాను. ఫస్ట్ ఇంటగ్రేషన్ అనుకున్నాం, తర్వాత మీకు ఇది చెప్తాను. i ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ వర్తిస్తున్నాం e⁻⁻st sin t dt i అని. సో ఇప్పుడు 2 కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? సో మనం ఏమనుకున్నాము? u ఈజ్ ఈక్వల్ టు ఏదైనా తీసుకోవచ్చు. u ఈజ్ ఈక్వల్ టు e⁻⁻st తీసుకుంటాం. అప్పుడు du ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో -s ఇంటూ e⁻⁻st dt. సో du ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? du ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా? s ఈక్వల్ టు sin t dt. సో ఏమవుతుంది? -dv ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ sin t dt. అంటే ఏమవుతుంది? ఇంటగ్రల్ sin t అంటే ఏంటి చెప్పాలి? ఇంటగ్రల్ sin t అంటే ఏంటి? మైనస్ cos t నేనా? సరే, ఓకే. సో ఇదేమి యువి మైనస్ యూడాసి అంటే మీ ఇంటగ్రల్
ఫార్ములా ఏంటి? ఇంటెగ్రల్ యూడివి ఈజ్ ఈక్వల్ టు యూవి మైనస్ ఇంటెగ్రల్ విడి. సో యూవి అంటే ఏమో యూ ఏంటి? ఈ పవర్ మైనస్ ఎస్టీ. వి అంటే ఏమో మైనస్ కాస్టీ మైనస్ ఇంటెగ్రల్ వి డియు. వి అంటే ఏమి? మైనస్ కాస్టీ. డియు అంటే ఏమో మైనస్ ఎస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ డి. మా మ్యూట్ చేయాలి, ఏమైనా అవసరం అయితే అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ఈ పవర్ మైనస్ ఎస్టీ కాస్టీ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంకొక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటగ్రల్ ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ కాస్టీ డి. మనం ఎస్ని బయటకు రాసుకున్నాం, మళ్ళీ దీన్ని యూవీ మెథడ్ చేయాలి. చూడండి, మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ కాస్టీ మైనస్ ఎస్ ఇంటూ మళ్ళీ యూవీ మెథడ్ రాస్తే ఏమవుతుందమ్మా? యూ ఇంటూ వి. సేమ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎస్టీ తీసుకున్నాము. అప్పుడు యూ అంటే ఏమి? ఈ పవర్ మైనస్ ఎస్టీ. వి ఏమవుతుందమ్మా? అప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటగ్రల్ కాస్టీ డిటి. ఇంటగ్రల్ కాస్టీ అంటే సైన్టీనేనా? అవునా? అంతేనా కదా? సో సైన్టీ మైనస్ ఇంటగ్రల్ యూ డాష్. వి అంటే ఏమి? సైన్టీ. యూ డాష్ అంటే మైనస్ ఎస్ సి పవర్ మైనస్ ఎస్టీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ కాస్టీ మైనస్ ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ సైన్టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈ బయటికి వస్తే ఎస్ స్క్వేర్ ఇంటగ్రల్ ఏమవుతుంది ఇక్కడ? ఈ పవర్ మైనస్ ఎస్టీ సైన్టీ డిటి. ఈ పవర్ మైనస్ ఎస్టీ సైన్టీ డిటి అంటే ఐ కదా మనం అనుకున్నాం. సో కాబట్టి ఇది ఈ పక్కకు వస్తే ఏమవుతుంది? ఇక్కడ మనకి ఈ పక్కకు వచ్చేస్తే ఐ ఇక్కడ ఉంటుంది. సో ఐ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ కామన్ తీసేస్తాం. ఏమవుతుందమ్మా? కాస్టీ ప్లస్ ఎస్ సైన్టీ ఎస్ ప్లస్ మైనస్ ఎస్ స్క్వేర్ ఐ అంటే ఏమవుతుంది? ఇక్కడికి వైపు వస్తే 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఇంటూ ఐ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎస్ సైన్టీ ప్లస్ కాస్టీ. అంటే ఫైనల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం వచ్చిందమ్మా? మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఎస్ సైన్టీ ప్లస్ కాస్టీ. సో దీనికి డైరెక్ట్ కూడా ఫార్ములా ఉంది. ఏమంటే ఈ పవర్ ఇది ఎట్లా వస్తుందంటే ఇంటగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఏమొస్తుంది? ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అర్థమైందా? ఏ కాస్ ఎక్స్ అంటే ఏ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ మనకేమి మైనస్ ఇస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది ఇక్కడ. మైనస్ ఈ పవర్ ఏఎక్స్ ఈ పవర్ ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఏ అంటే ఎస్ సైన్ ఎక్స్ ప్లస్ బి అంటే 1 కాస్ ఎక్స్. ఓకేనా? కొన్ని గుర్తుగా కూడా మీ ఇంటర్మీడియట్ ఫార్ములాస్ ఉంటాయి. నేను మీకు ఎలా వచ్చిందో రాస్తాను. సో ఇంటర్వల్ 0 to π మనకి ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 to π అంటే ఇప్పుడు ఇది మొత్తం ఏమి? మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఎస్ సైన్ టీ ప్లస్ కాస్ టీ హోల్ పవర్ 0 to π. సైన్ పై ఎంత ఏమన్నా చెప్తారా? సైన్ 180 degrees. సైన్ 180 degrees ఏమన్నా చెప్తారా? ఏం తెలియదా? కాస్ 180 అంటే సైన్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ పై అని అంటాం. కాస్ 180 ఈజ్ ఈక్వల్ టు -1 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పై. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా? దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్
పై సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ పై బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఎస్ ఇంటూ సైన్ పై ప్లస్ కాస్ పై ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ 0 బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఎస్ ఇంటూ సైన్ 0 ప్లస్ కాస్ 0. సో ఏమవుతుంది మైనస్ ఈ పవర్ మైనస్ పై ఎస్ సైన్ పై అంటే 0, సో కాస్ పై అంటే -1 బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్, ఇక్కడ ఈ పవర్ 0 అంటే 1 ప్లస్ 1 ప్లస్ ఎస్ స్క్వేర్ ఇంటూ కాస్ 0 అంటే 1, సైన్ 0 0 కాబట్టి 1. సో ఏమొస్తుంది మనకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1 ప్లస్ ఈ పవర్ మైనస్ పై ఎస్ బై 1 ప్లస్ ఎస్ స్క్వేర్. ఇది లాప్లాస్ ఆఫ్ ఎఫ్. ఇది కొంచెం లెంతీగా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. సో లాస్ట్ సిక్స్త్ ప్రాబ్లం. ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ సిక్స్త్ ప్రాబ్లంలో? టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్. ఒకటి 0 to 1, 1 to 2, 2 కంటే పెద్దది 0 T0. సో సిక్స్త్. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 T0, 0 to 1, ఇంకొకటి 1 to 2, ఇంకొకటి 2 to T. సో దీనికి ఏం రాయాలి? యాజ్ యూజువల్గా లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్గా రాస్తాను. ఫస్ట్ ఏం రాయాలి? ఇంటెగ్రల్ 0 to ఏం రాయాలి? 1 అయినా ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ప్లస్ ఇంటెగ్రల్ 1 to 2 ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ప్లస్ ఇంటెగ్రల్ 2 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. 3 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ రాసుకోగలగాలి. ఫస్ట్ రాసుకున్న తర్వాత ఎఫ్ ఆఫ్ టీని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ దానికి కూడా 0నేనా? ఇంటెగ్రల్ 0 to 1 e power minus st 0 into dt plus integral 1 to 2 e power minus st into t dt plus integral 2 to infinity e power minus st 0 dt. సో ఫస్ట్ది థర్డ్ది ఏమవుతాయి? 0 అయిపోతాయి. ఇది 0, థర్డ్ది 0. సో మిగిలింది ఏంటి? సెకండ్. సో ఇంటెగ్రల్ 1 to 2 t into e power minus st, అగైన్ యూవీ మెథడ్ ఇక్కడ కూడా. సో u ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటాం, du ఈజ్ ఈక్వల్ టు dt. సో dv ఈజ్ ఈక్వల్ టు e power minus st dt, v ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ మైనస్ e power st dt. సో ఇంటెగ్రల్ మైనస్ e power st అంటే e power minus st బై మైనస్ s u ఇంటూ v. సో u ఇంటూ v, u అంటే t, v అంటే e పవర్ మైనస్ ఎస్ టీ బై మైనస్ ఎస్, 0 1 to 2 సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ ఇంటగ్రల్ 1 to 2 v అంటే e పవర్ మైనస్ ఎస్ టీ బై మైనస్ ఎస్ ఇంటూ డిటి. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మైనస్ 1 బై ఎస్ బయటికి రాసుకుంటాను. టీ బదులు ఫస్ట్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2s మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై ఎస్ ఇంటూ ఇంటగ్రల్ ఈ పవర్ మైనస్ ఎస్ అంటే మళ్ళీ ఈ పవర్ మైనస్ ఎస్ టీ బై మైనస్ ఎస్. ఇది ఏమి 1 to 2. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 1 బై ఎస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2s మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్, ఇది మైనస్ 1 బై ఎస్ స్క్వేర్, ఇది బయటకు రాసుకుంటే ఈ పవర్ మైనస్ 2s మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ అంటే ఏమి? ఈ పవర్ మైనస్ 2s కామన్ తీసామనుకోండి, ఏమి వెళ్తుంది? ఫస్ట్ది మైనస్ 2 బై ఎస్, ఇక్కడేముంది? మైనస్ 2 బై ఎస్, ఓకే. సో ఈ పవర్ మైనస్ 2 బై ఎస్ కామన్ తీస్తే ఏమొస్తుంది? మైనస్ 2 బై ఎస్, ఇక్కడ మైనస్ 1 బై ఎస్ స్క్వేర్. సో సిమిలర్లీ ఈ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్ కావాలి ఇస్తామనుకో, ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై ఎస్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ కూడా ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్. సో ఒకవేళ ఎస్ స్క్వేర్ని మనం కాసాగు తీసుకుంటే టైం అవుతుందని కొంచెం స్పీడ్గా తీసుకుంటాం. సో ఈ పవర్ మైనస్ 2s
ఏమవుతుంది ఎస్ స్క్వేర్ని మనం రాసాలు తీసుకుంటే ఏమవుతుందంటే -2s -1 ప్లస్ e పవర్ -s. సో ఎస్ స్క్వేర్ని మనం రాసాలు తీసుకుంటే ఏమవుతుంది ఎస్ ప్లస్. ఓకే, సో ఇది ఆన్సర్ ది లాప్లాస్ ఆఫ్ f. సో ఖచ్చితంగా జనరల్గా